తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మల్కం చెరువు వద్ద వర్షాకాల సన్నద్ధతపై ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్షాకాల నీటి నిల్వలు, పట్టణ వనరులు, వరదలు, ట్రాఫిక్ అంతరాయాలను నివారించేందుకు చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ సూచించారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసి ప్రజలకు నిరంతర సమాచారం అందించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడలలో పోలీసు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. భారీ వర్షాకాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులకు తక్షణ స్పందన అందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అధికారుల సూచనలతో మల్కం చెరువు, కాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాలు, బయోడైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలు క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టనున్నాయి. నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుబంధాలు, నీటి నిల్వలకు కారణాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. తక్షణ పరిష్కారాలతో పాటు దీర్ఘకాలిక శాశ్వత పరిష్కారాల కోసం నివేదికలు సిద్ధం చేయనున్నారు. పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర శాఖల మధ్య సమన్వయం కీలకమని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలసత్వం, నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు సివి ఆనంద్ ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.